హలో హలో అన్నయ్య నమస్తే. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. అబ్బా ఎప్పటి నుండి మీ దర్శనానికి ఫోన్ చేస్తున్నా. అన్న నమస్తే. ఆసిఫాబాద్ జిల్లా సార్. అన్న చెప్పండి. కొమరాంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఎల్కపల్లి గ్రామం. అన్న అన్న రైతు భరోసా రావట్లేదు మా అన్నయ్య. అన్న ఎంత ఉంది భూమి? బెజ్జూర్ శివార్లో ఎకరం ఉంది, చిన్న సీతాపూర్ శివార్లో 2 ఎకరాల 7 గుంటలు ఉంది. మీకు వాట్సాప్ కూడా పెట్టేసిన. నా పేరు రోషయ్య. ఓకే రోషయ్య. ఓ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య. రోషయ్య చుట్టమవుతాడేమి? చుట్టం కాదు అన్న. ఎందుకు రాలేదట మరి? ఏ వాళ్ళు ఏం చెప్తురే? ఏం చెప్తలేరు. ఏ వాళ్ళకు మాకు అవగాహన లేదన్నయ్య అని చెప్తున్నారు వాళ్ళు. మాకు ఏం ఇయ్యాలి అప్పటి లెక్క కేసీఆర్ సార్ ఉండగా సిస్టమ్ మంచిగా ఉండే, వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు సిస్టమ్ ఏం మాకు ఇయ్యాలి ఏ వాళ్ళకు అని చెప్పేస్తున్నారు. మరి ఏవో ఫోన్ చేద్దామన్నా ఏవో అసలు బిజీ వస్తుంది. ఎప్పుడైనా నెట్వర్క్ అది ప్రాబ్లం ఉందో మరి స్విచ్ ఆఫ్ చేస్తున్నారో తెలియడం లేదు. అయితే మీ దర్శనానికి ఇన్ని రోజులు అయింది మాకు. అరే 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 సారీ అన్న, సారీ. నాదేమున్నది చెప్పు, నేను చేసేటోని అయితే కాదు, మీ గురించి మాట్లాడేటోని. సో వాళ్ళు దొరికితేనే బెటరు అధికారులు. అన్నయ్య మరి మాకు రావటం లేదు, మరి వస్తాయా రావా అన్నట్టు. ఇది మెయిల్ పంపి, అది వంశీ నేను నీకు 2 ఫోటోలు పంపి. అయితే అన్న ఇప్పుడు నీకు ఖచ్చితంగా వస్తుంది. మొన్న ఏం చెప్పారు అంటే కొన్ని భూములని మేము బ్లాక్ లిస్ట్లో పెట్టినాం, కొన్ని సర్వే నెంబర్లు అని చెప్పారు. ఇప్పుడు ఆ తర్వాత తీసేసిర్రు. అది కంపల్సరీ ఈ మంత్లో వచ్చేస్తాయి మనకి. ఓకే అన్నయ్య, మీకు మిస్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే అధికారులు చెప్తున్నా. మళ్ళీ నేను ఇది అధికారులు అయితే వాళ్ళు ఏం చెప్తారో మీకు, మన ప్రజాప్రతినిధి అయితే ఏం చెప్తారో చూసినావు కదా. ఇప్పుడు ఒక మాట ఒకసారి చెప్పి మనం రాగం చేస్తారు. బట్ అధికారులు అయితే కరెక్ట్గా చెప్పిండ్రు. ఇట్లా మాకు ఈ షెడ్యూల్ పెట్టిరు, ఈ టైంలో వేసేయమన్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్ అయిపోగానే ఈ 4th ఎకర్కి అంటే 4వ ఎకరం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పైగా ఎవరెవరి అయితే ఇప్పుడు మిస్ అయిన ఫ్రీజులు ఉన్నాయో, 1 ఎకరం 2 ఎకరాలకు కూడా పడిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ 30 కోట్లు పడతాయి. పడతాయి అన్న. మనకున్న సమాచారం చెప్తున్నాను నేను. మళ్ళీ పడతాయంటే పక్కా కాదు, మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే కూడా నేనేం చేస్తా కానీ అడుగుతా అంతే మీకోసానికి. నా బాధ్యత ఖచ్చితంగా అడుగుతా. నాకెందుకు చేస్తారన్న? నన్ను బరాబర్ మీరు అన్న అడుగురన్న, మా కోసం కొట్లాడురన్న అని చెప్తే అయిపోయి. అయ్యే అట్లేం లేదన్న, మీ అన్న లెక్క తమ్ముడు లెక్క మనందరం కలిసి మన కోసం మాట్లాడుకుంటున్నాం అంతే. మన భవిష్యత్తు కోసం మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి ఏందన్నయ్య, ఇంకోసారి నాకు ఇంత రావటం, నాకు మళ్ళీ భరోసా ఇంత రాకపోతే అన్నయ్య మీరు ఏమనుకోకండి, ఒకసారి బట్టి విక్రమార్క సార్ నెంబర్ ఇవ్వండి సార్ అన్నయ్య, నేను డైరెక్ట్ ఫోన్ చేసుకుంటా. సరే, నాకు అది పెట్టు, మెసేజ్ పెట్టు వాట్సాప్లో. వాట్సాప్ పెట్టేస్తే మొత్తం భూమి మీద పెడతా. ఇప్పుడు పెడితే నేను ఓపెన్ చేసి చెప్తాను నీకు. ఓకే మెసేజ్ చేస్తా. ఇక పబ్లిక్లో ఎప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది సరే ఇప్పుడు వాళ్ళు డిప్యూటీ సీఎం కాబట్టి పర్సనల్ నెంబర్ కదా, మళ్ళీ పబ్లిక్లో చెప్తే ఏమవుతుంది అంటే అందరూ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. నేను 15 days అవుతుంది రోజు కాల్ చేయడం, మీరు బిజీ, ఒకసారి రింగ్ కావడం, మీ పని మీకు మీరేమన్నా యూజ్ చెప్పుకుంటుంటారు. ఇది ఒక్కటే కాదు కదా, నేను ఇంటర్వ్యూలు చేయాలి, నాయకులను పట్టుకునే ప్రయత్నం చేయాలి, ఈ న్యూస్ని మనం అంతా కవర్ చేస్తూ ఉండాలి, అనాలిసిస్ చేస్తుండాలి, సబ్జెక్ట్ని తెలుసుకుంటూ ఉండాలి, అన్నిటి మీద ఉంటుంది కదా, అట్లా మిస్ అవుతుంది. పాస్బుక్ వాట్సాప్ పంపిన సార్ మీకు. ఓకే అన్న, పంపినావా? అప్పుడే పంపినా, మరి ఇప్పుడు పంపించాలి. మళ్ళీ పంపు ఇప్పుడు. ఫోటోలే పంపిస్తా, వాడతా మొత్తం బుక్. సరే అన్న, ఓకే థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే. ఎక్కడి నుంచే పెద్దనా? జగిత్యాలా? ఓకే చెప్పండి అన్న. అరే ఇవాళ దొరికిందా? అరే చెప్పండి అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు రాజకొమరాయ. ఎక్కడి నుంచే? జగిత్యాలా? జగిత్యాల జిల్లా పులాస. ఓకే నాకు 3 లక్షల అప్పు ఉన్నది. 3 లక్షలు? 3 లక్షలు ఉంటే ఫ్యామిలీ గ్రూపింగ్ అయింది, ఫోటో తీసుకోరు. మరి మళ్ళీ ఏమన్నా మొన్న మీరు ఏమో అప్లికేషన్ పెట్టుకోమన్నా తినబడ్డది, మీ చూస్తా ఎప్పుడు లీవ్ మీ లైన్ చూస్తాను. అదే వాళ్ళు ఏం చేసిరంటే వ్యవసాయ అధికారులతోని అంటే వాళ్ళు ఏం చెప్పారట అంటే ఒకటి ట్రయల్ రన్ కింద ఒక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ డేటాని అప్లోడ్ చేయమని చెప్పారట.
అన్న అంటే ఇప్పుడు తీసుకుంటారు నాకు తెలిసి అంతటా రాలేదు ఇది, కొన్ని జిల్లాలనే తీసుకున్నారు, మరి ఒక్క జిల్లాలో తీసుకున్నారో తెలియదు అని అడుగుతా మళ్ళీ ఇవాళ తనని. అయితే మొత్తం మళ్ళీ వారం రోజులలో మనకి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరు రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా మనం గ్రీవెన్స్ సెల్లో పెట్టుకోవచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. మరి ఇప్పుడు మరి ఇప్పుడు పైన కదా మరి మళ్ళా నన్ను చేసుడా? ఇప్పుడు ఆ పైన ఉన్నది కాబట్టి నీది అవసరం లేదు, లోపల ఉండి కానున్నదే, పైన ఉన్నది ఎట్లా షెడ్యూల్ వేయలేదు కానీ అవసరం లేదా అన్న? నమస్తే, బాగా రోజులు నీకోసం నన్ను బట్టి. అన్న ఏం పంట వేస్తావన్నా నువ్వు? మేము మక్క, పొలం, పసుపు అన్నీ వేస్తాం కానీ ఈ రుణమాఫీ కాలేదు కానీ బాధపడు. ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లా అనిపిస్తుంది నీకు మరి? ప్రభుత్వం ఎట్లా అయింది, అన్నం లేకుండా చేస్తుంది ప్రభుత్వం. అంతేనా? అంతే, నీకు తెలియనే ఉన్నది, మాకు తెలియనే ఉన్నది. నాకు తెలిసేది తెలుస్తుంది, మీరు ఊర్లలో ఉన్నోళ్ళు మీకు ఎరుకుంటుంది కదా ఏం జరుగుతుంది, ఎట్లా ఉన్నది. ఏమో ఈ రేవంత్ రెడ్డి వస్తే మంచిగా చేస్తాడు అనుకున్నాం, ఉన్నాయి ఇచ్చినా ఇస్తాడు అనుకున్నాం కానీ ఇట్లా అనుకోలేదు. నిన్నకి 2 ఎమ్మెల్సీలు కూడా ఓడిపోయారు, మరి ఎట్లున్నది అంటే వ్యతిరేకత ఉన్నది అన్నట్టేనా? ఇచ్చే కదా అసలు ఒక్కొక్కడు ఇప్పుడు కనబడితే కలబడి కొడమన్నట్టు చూస్తున్నారు. ఒరే అవ్వ గంతగానం కోపం ఉన్నా అదే సంవత్సరంలో అంటే చిన్న అప్పులు 1,50,000 కోట్లు చేసి మళ్ళా ఈ కేసీఆర్ ఎడబట్టే కానీ మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పులకే కడుతున్నా అంటుండు కదా, మరి ఆయనది కాదంటుండు. నా తప్పేం లేదు ఇది, మరి కేసీఆర్ చేసిన దానికంటే నేను నెలకు 6,000 కోట్లు కట్టాల్సి వస్తుంది అంటుండు. ఇప్పుడు రాష్ట్రం మీద వచ్చిన ఆదాయం అంటే ఏం చెప్తుండే తింటుండా? అగో ఇవన్నీ ఇస్తుండు కదా, ఫ్రీ బస్ ఇవ్వబట్టే, కరెంటు ఫ్రీ ఇవ్వబట్టే. ఎక్కడ ఇస్తుంది, ఏది చూపిస్తలేడు. మీటర్ చూసి మీకు 2 మీటర్లు 1 మీటర్ కట్టి అంటారు. బస్సు ఫ్రీ వస్తలేదా? 100 వచ్చిన కానీ కడతానే ఉన్నాం. మీ ఇంటోళ్ళకు బస్సు ఫ్రీ వస్తలేదా? బస్సు ఫ్రీ అంటే మేము వ్యవసాయం చేస్తున్నాం, బస్సులో తిరిగితే బోర్డు పెట్టాలి. తిరుగుమంటుండు మంచిగా, ఎటన్నా పోయిరాండ్రి, షాపింగ్లకు వీపింగ్లకు వండ్రి, లేకపోతే అవ్వగారింటికి అత్తగారింటికి తిరుగుర్రి అంటుండు. షాపింగ్ లేకపోతే బోర్డు పెట్టాలి కావద్దా? ఓకే సరే బాపు, సరేనే. కూడా ఇంత నీళ్ళు కట్టుకుని అది చెప్పాలి, మనం ఊర్లో పోటీ తిరిగితే బోర్డు పెట్టాలి. ఏ సంపాదన ఇచ్చిపెట్టుకున్నది ఉద్యోగాలు చేసేటోళ్ళకు, అటు ఇటు వ్యాపారాలు చేసేటోళ్ళకు పనికి వస్తుంది. పాపము ఏమన్నాడన్నా ఒకనాడు పోయేటోళ్ళకి ఏం అక్కర 50 రూపాయలు పెట్టుకొని పోకపోదురా ఆడోళ్ళు. 50, 500 పెట్టుకపోతారు కానీ ఈ పసుపు ఇచ్చి అంత నాశనం చేస్తుంది కదా. అదే అంటున్నా, ఖాళీ కొంతమందికే ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడతలేదు. ఏదో పెద్ద వాళ్ళకి జాబులు చేసేటోళ్ళకి గాలకే ఉపయోగపడుతుంది. అదే జాబులు చేసేటోళ్ళకు, ఏదైనా బిజినెస్లు చేసుకుంటోళ్ళకు, ఆడికి పోయి ఈడికి పోయి ఏమైనా సామాన్ తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకుంటోళ్ళకు. మరి ఇప్పుడు అప్లికేషన్ అవసరం లేదు కదా? అవసరం లేదు, నువ్వేం అవసరం లేదు, నువ్వేం పెట్టకు. సరే అన్న. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. నీకోసం ఇన్ని రోజులలో ఇప్పుడు దొరికినా కదా, సంతోషమేనా? లేదు అయితే అన్న, నువ్వు 4వ విడతలో ఎంతమందికి అయినా చూడలేదా నువ్వు? పడనోళ్ళు ఉన్నారు ఇంకా, కానీ పడ్డాయి చూసినావు కదా, పడ్డాయి అని చెప్పిన వాళ్ళని చూడలేమా మనం? మొన్న వారం కింద పడ్డాయి, లైవ్లో ఉన్నాడు ఇంకా ఆయన, మిస్టర్ ప్రణయ్ అని ఉంటుంది, యూట్యూబ్ లైవ్లో ఉంటాడు చూడు, ఆయనకు పడ్డాయి, ఎన్నడు పడ్డాయి అడుగు చెప్తాడు. పడతాయి అన్న, పడతాయి. వాళ్ళకి ఏంటంటే పైసలు లేవని అటు ఇటు అవుతున్నారు, మనమేమో ఉరికిస్తున్నాం అంతే, వెనకకెళ్ళి ఏమా ఎప్పుడు చేస్తారని మనం రెచ్చగొడుతున్నాం. మా కోసం బాగా కష్టపడుతున్నాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూనే, నమస్తే.